అందరికీ నమస్తే వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్ అవిశ్వాసంపై చర్చలో బీజేపీ పాత పంత నామ్దార్ కామ్దార్ విమర్శలు తప్ప 9 ఏళ్ల సర్కార్ చేసిందేంటి ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా పార్లమెంట్ రాజకీయాలే తప్ప జన మనోగతం పట్టని గవర్నమెంట్ నయా ఇండియాలో రాజ్యాంగ స్ఫూర్తికి అంతా విరుద్ధం రాజకీయాలు అంకెలే ఇప్పుడు ప్రామాణికం స్వాతంత్ర సంబురాల వేళ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రతిఫలించేదెక్కడ ఎన్డీఏను సవాల్ చేస్తున్న ఇండియా కూటమి వ్యూహాలు ఇంటా బయట కలిసికట్టు వ్యూహంతో ప్రత్యామ్నాయంపై ఆశలు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ను మౌనమని అంటూ విమర్శించింది బీజేపీ ఇప్పుడు అంతకంటే పేలవంగా ఉంది మోడీ పార్లమెంట్ హాజరు రీతి వృద్ధాప్యం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో రాజ్యసభకు హాజరయ్యారు తన విధిని ఎప్పుడూ ఆయన బాధ్యతగా నిర్వర్తించారు ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై చర్చను సావధానంగా విన్నారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని మౌన్మోహన్ అంటూ బీజేపీ నాయకులు పరిహాసించారు కానీ 10 ఏళ్ల పదవీ కాలంలో మన్మోహన్ పార్లమెంటులో వివిధ అంశాలపై 70 సార్లు మాట్లాడారు కానీ ప్రధాని మోడీ 9.5 ఏళ్లలో ఇంతవరకు కేవలం 30 సార్లు మాత్రమే మాట్లాడారు వివాదాస్పద అంశాలపై ఎప్పుడూ మాట్లాడకుండా తప్పించుకునే ధోరణితో వ్యవహరించారు ఇప్పటికీ తమ ఘనతల కంటే విపక్షాల వైఫల్యాలు పాత చరిత్రను చెప్పుకుంటూ నమ్ముకుంటూ రాజకీయాలు చేయడం విస్మయపరిచే అంశం ప్రజాస్వామ్య భారతంలో ఇది బాధ్యతల నుండి తప్పించుకునే అంశమే భారతదేశంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కానీ ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థంతా ఏక వ్యక్తి చుట్టూ పరిభ్రమణం ప్రధాని రాజనీతిజ్ఞుడిగా ఉండాలని ఆశించిన రాజ్యాంగం ఇప్పుడు రాజకీయ కోణమే తప్ప దేశ విశాల ప్రయోజనాలు శూన్యం ప్రజాస్వామ్యం పరిడ విల్లాల్సిన సభలు వ్యవస్థలు పాలక పక్షం చెప్పినట్లుగా ఆడుతుండడంతో రాజ్యాంగ స్ఫూర్తి మాయమవుతోంది బలహీన వర్గాల గొంతుకకు చోటు దక్కడం లేదు ఎన్నిక ముగిసిన తర్వాత గెలిచిన పక్షం అన్ని వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ప్రత్యామ్నాయ స్వరం వినపడకుండా చేస్తోంది విననట్లు నటిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరిది ఒకే దారి మణిపూర్ సంఘటనపై తాజాగా పార్లమెంటులో అవిశ్వాస చర్చ జరిగింది అసలు విషయం కంటే కొసరు విషయాలపై రచ్చ చేసి చర్చను పక్కదారి పట్టించడమే ఎజెండాగా పాలక ప్రభుత్వం పనిచేస్తోంది పార్లమెంట్ సభ్యత్వ రద్దు తర్వాత రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా సానుభూతి కనిపిస్తోంది భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో రాహుల్ పరిణతితో పదును తేలిన నేతగా ఆవిష్కృతమయ్యారు మైనారిటీలలో తమను కాపాడే నాయకుడు రాహుల్ అన్న నమ్మకం పెరుగుతోంది ఇక ఎన్నికల ముంగిట తెలంగాణలో వరాల వాన కురుస్తుండగా మాటలకు ఆచరణకు మధ్య ఉన్న అంతరంతో అధికార ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు తెలంగాణ ఎన్నికల కోసం పోటాపోటీ కసరత్తులు హ్యాట్రిక్ పై బీఆర్ఎస్ మార్పుపై కాంగ్రెస్ రాజకీయాల్లో ఎవరి ధీమా వారికే
అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. 10 ఏళ్ల సర్కారుపై వ్యతిరేకత సహజం. అయితే విజయాలనే నమ్ముకున్న ప్రభుత్వం పకడ్బందీ వ్యూహ రచనతో గట్టెక్కిస్తామనుకుంటోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులకు ప్రతిపక్షం. ఎన్నికల సమయానికే తేలుతుంది నైజం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణలో ముఖాముఖి పోరు నెలకొంది. సెప్టెంబర్ మాసంలో అభ్యర్థుల ప్రకటన, ప్రచారాంశాలు తర్వాత వ్యూహాలను బట్టి విజేతలను ప్రజలు నిర్ణయిస్తారు. ప్రస్తుతం రాజకీయ రణపుటెత్తులలో ఎవరు వ్యూహాలు వారివి. ఇదే వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. మరిన్ని వీకెండ్ అనాలిసిస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.